మనసులో వేదన, కళ్ళల్లో కన్నీరు, పెదవులపై మాటలు రాని నిశ్శబ్దం. దేవా, నాకెందుకు ఈ కష్టాలు? నా ప్రార్థనలు నీకు వినిపించట్లేదా? నా జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలు మీ హృదయాన్ని తొలిచివేస్తున్నాయి. ఎంత ప్రార్థించినా, ఎంత ఓర్చుకున్నా ఎందుకు నా బ్రతుకులో నెమ్మది లేదు అని అనిపిస్తున్నా? ఈ భారం మోయలేక కృంగిపోతున్నావా? చాలా మంది ఆత్మీయుల జీవితాల్లో ఇవే ప్రశ్నలు, ఇవే బాధలు కనిపిస్తున్నాయి. మనం ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తుల జీవితాలు మన ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి. దావీదు గారి జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి. శత్రువులు వెంటపడ్డారు. సొంత కుమారుడే ద్రోహం చేశాడు. అయినా ఆయన ఎప్పుడు దేవుని విడిచిపెట్టలేదు. తన జీవితంలో ఎంతో కఠినమైన శోధనలు, కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ దేవుని విడిచిపెట్టాడా? సనిగాడా? కొనిగాడా? లేదు కదా. నాకే ఎందుకు ఇది అని అనుకోలేదు. తన బాధను, కష్టాలను జనాలకు చెప్పలేదు. తన ప్రతి కష్టం, ప్రతి బాధ, తన విశ్వాసం సన్నగిలినా కూడా నన్ను బలపరచు అని దేవుడి దగ్గరే మొరపెట్టుకున్నాడు తప్ప మనుషుల దగ్గరికి వెళ్ళలేదు. నీకున్న సమస్యలు, కష్టాలు మనుషులకు చెప్పుకుంటున్నావా? మనుషులకు చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా వారి నుంచి ఏదో ఒక నష్టం మనకు కలుగుతుంది. కానీ దేవునికి చెప్పుకున్నప్పుడు నీ ప్రతి కష్టం దేవునికి చెప్పుకొని ప్రార్థించినప్పుడు, నీ కన్నీరు దేవుని సన్నిధిలో విడిచినప్పుడు తప్పకుండా కార్యం చూస్తావు. భక్తులంతా కూడా ఆ విధంగానే చేశారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని దావీదు గారు కీర్తనలు పాడాడు. ఎంతటి విశ్వాసమో చూడండి. చనిపోయేంత వరకు కూడా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఆయన దేవుని ఎంతగా హత్తుకున్నాడో ఒకసారి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నిలిచిపోయిన మరో గొప్ప వ్యక్తి యోబు గారు. యోబు గారి జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మనకున్న కష్టాల కంటే కూడా యోబు గారు భరించిన వేదన ఎన్నో రెట్లు ఎక్కువ. అతడు సర్వస్వాన్ని కోల్పోయాడు. స్నేహితులు నిందించారు. కుటుంబ సభ్యుల నుంచి దూరమయ్యాడు. స్వయంగా దేవుని చేతనే సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి అతను. ఓపికతో ప్రార్థించినప్పటికీ దేవుడు మౌనంగా ఉన్నప్పుడు యోబు దేవుని ప్రశ్నిస్తాడు. అతడు అన్నీ కోల్పోయి దేవుని పైన ప్రశ్నలు వేస్తున్న సమయంలో సుడిగాలిలో నుండి దేవుడు స్వయంగా యోబుతో మాట్లాడాడు. ఆ మాటలు నేరుగా మన హృదయాన్ని కదిలిస్తాయి. ఒకసారి ఆ మాటలు చూద్దాం. జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? దేవుడు యోబును ప్రశ్నిస్తూ అడుగుతున్నాడు. చూడండి, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడున్నటివి? నీకు వివేకము కలిగి ఎడలా చెప్పుము. దానికి పరిమాణమును నియమించిన వాడు ఎవడో చెప్పుము. భూమికి పునాదులు అంటే ఏమిటో తెలుసా? దేవుడే స్వయంగా చెప్పిన మాటలు ఇవి. పర్వతాలు, కొండలనే దేవుడు ఈ భూమికి పునాదుల్లాగా వేశాడు. మనం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు పునాదులు వేస్తాం కదా, అలాగే దేవుడు భూమికే పునాదులు వేశాడు. శాస్త్రం పుట్టక ముందే శాస్త్రానికి అందని ఈ జ్ఞానాన్ని దేవుడు తన నోట చెబుతున్నాడు. ఇదే ప్రశ్న శాస్త్రవేత్తలను అడిగితే భూమికి పునాదులు ఏంటి అని నవ్వుతారు. కానీ దేవుడు స్వయంగా చెబుతున్నాడు. మన జీవిత కాలంలో చాలా చోట్ల కొండలు, పర్వతాలు మనం చూస్తూ ఉంటాం కదా. శాస్త్రవేత్తలు వాటి ఎత్తు, లోతు చెప్తారు తప్ప అవి ఎందుకున్నాయో చెప్పలేరు. కానీ బైబిల్ చెప్తుంది, తూనిక చేత కొండలను తూచినవాడు, కులమానంతో వీటన్నిటిని తూచినవాడు ఆయనేనని దేవుడు యోబు గారికి చెబుతూ ప్రశ్నిస్తున్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు పునాదులు వేశాడు. అవి ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలించుకోండి. మనం ఈ ప్రశ్నల గురించి ఆలోచిస్తున్నప్పుడు మన కష్టాలు ఎంత చిన్నవిగా అనిపిస్తాయో ఒకసారి చూడండి. మీ సమస్యలు కొండల్లాగా, పర్వతాల్లాగా భారంగా అనిపించవచ్చు. దేవుడు మన కష్టాలను చూడట్లేదని మనం అనుకుంటాం. కానీ ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవునికి ప్రతి కష్టం ఆయనకు తెలుసు. మోషే జీవితాన్ని ఒకసారి చూడండి. ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్న తన ప్రజల గోడు దేవుడు విని వారిని విడిపించడానికి మోషేని పంపించాడు. మార్గ మధ్యంలో ఎర్ర సముద్రం అడ్డంగా నిలిచినప్పుడు మోషే దేవునిపై ఆధారపడ్డాడు. బాగా గమనించండి, మోషే గారు మాత్రమే ఆధారపడ్డాడు. జనాలు సనిగారు, గొనిగారు. అయినా మోషే విశ్వాసాన్ని ఒక్కసారి చూడండి. మనం ప్రార్థిస్తూ ఉంటాం, మోషే లాంటి దీవెన నాకు కావాలి ప్రభువా అని. భక్తుల యొక్క జీవితాలలో ఉన్న దీవెనలు నాకు కూడా కావాలి ప్రభు అని ప్రార్థిస్తూ ఉంటాం. కానీ వారి విశ్వాసం, నమ్మకం, వారి భక్తి జీవితం మనలో నిజంగా ఉందా? మోషే ఎంతటి ప్రార్థనాపరుడో, దేవునికి ఎంత దగ్గరగా, నమ్మకంగా ఉన్నాడో తెలుసా? మనం దీవెన కోరుకుంటాం కానీ అంతటి నమ్మకమైన జీవితం మనం కలిగి ఉన్నామా? అప్పుడు దేవుడు సముద్రాన్ని పాయలు చేసి వారికి మార్గాన్ని చూపించాడు. ఎంత గొప్ప విడుదల! ఇలా ఎన్నో కష్టాలను దేవుని ప్రజలు, ఆ దైవ సేవకులు అనుభవించి దేవునిపై ఆధారపడి ఎన్నో విజయాలను చూడగలిగారు. భక్తులకు వచ్చిన కష్టాలలో మనకున్న కష్టాలెంత? అలనాడు ఆది అపోస్తులు కూడా సామాన్య ప్రజలే. వారంతా దేవుని మాటకు లోబడి ఆయనను వెంబడించారు. సేవా జీవితంలో, ఆత్మీయ జీవితంలో వాళ్ళకి కష్టాలు రాలేదా? మనకంటే ఎక్కువగా దేవుని పనులలో కష్టపడ్డారు. వ్యక్తిగతంగా కూడా చాలా కష్టాలు అనుభవించారు. దేవుని కోసం చావడానికైనా సిద్ధపడ్డారు. ఈ భక్తులంతా ఎదుర్కొన్న కష్టాలతో పోలిస్తే మనకున్న కష్టాలు అనువంతా కూడా కాదు. కానీ వారందరూ దేవుని మీద పూర్తిగా ఆధారపడ్డారు. ఆయన ప్రేమను, ఆయన శక్తిని పూర్తిగా నమ్మారు. అందుకే వారి జీవితాలలో దేవుని అద్భుతాలను
చూడగలిగారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న మీరు కూడా బాధపడుతున్నారా? మీ కష్టాలు తీరవని నిరాశలో ఉన్నారా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. మీరు ఒంటరి వారు కారు. మీ కన్నీళ్లను చూస్తున్నారు, మీ ప్రార్థనలు వింటున్నారు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే అది మాటల్లో చెప్పలేం, కొలవలేం కూడా. ఈ విశ్వాన్ని సృష్టించి పాలించే దేవునికి మీ జీవితంలో ప్రతి అణువు ఆయనకు తెలుసు. మీ భవిష్యత్తు కూడా ఆయనకు తెలుసు. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, మన భారాన్ని ఆయనపై వేసి ఆయనకు నమ్మకంగా ఉండాలి. ఆయన చేతులకు మన ప్రతి సమస్యను అప్పగించాలి. మన జీవితాన్ని ఆయనకు అప్పగించాలి. భక్తులంతా దేవుని నమ్మి ఎలాగైతే దీవించబడ్డారో అలాగే మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. నిరాశ చెందకండి. దేవుడు మీతో ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఎన్నడూ అనాథగా విడిచిపెట్టాడు. ఆయన ప్రేమపై నమ్మకం ఉంచండి. వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించండి. వాక్య లేఖనాలు ఎత్తిపట్టి ప్రార్థించండి. మీ జీవితం తప్పకుండా మారుతుంది. ఈ సందేశం మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుందని ఆశిస్తూ ప్రభువు సువార్త పనిలో ఆయన పాదదాసుడు.